ఆహా, ఇంట్లో ఏసీ గాలి పీల్చి పీల్చి చిరాక దబ్బింది. బయట గాలి చల్లగా ఉంది. ఇంతకి పాప చీర కట్టుకుని నన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చిందో ఏం అర్థం కావట్లేదే. ఎందుకబ్బా? ఏంటి మా వాళ్ళు ఎవరు కనిపించట్లేదు? నన్ను ఇక్కడ కట్టేసి నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు పాప? బాయ్ ఫ్రెండ్తో చాటింగా? ఇప్పుడు ఏదైనా వీధి కుక్క వచ్చిందంటే నా పని అంతే. తొందరగా రా తల్లే, నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది. నీ శాడిజం తగలయ్యా. నన్ను ఇక్కడ కట్టేసి నువ్వు చెట్టు కింద గిర్రులు తిరుగుతున్నావు, రింగులు అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నావు. సర్లే నేను తిరుగుతా, చేసేదే ఉంది ఇంకా. కాకపోతే నా టెన్షన్ అంతా వీధికి వస్తుందేమో అని అంతే. దేవుడా నువ్వే కాపాడాలి. ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూనే ఉన్నా, ఇంకా మొదలెట్టలేదేంటా అని. మొదలెట్టేసావుగా. ఈ సెల్ఫీల వ్యవహారం ఇప్పట్లో అవదలేదు. ఎందుకు? ఆయన ఎండలు మండిపోతున్నాయి, నువ్వేమో సెల్ఫీలు తీసుకుంటున్నావు. నా పరిస్థితి నేను అలా వెళ్ళి కూర్చుంటా. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. దేవర్స్వాడు మళ్ళీ ఫోన్ కట్ చేస్తున్నాడంటే మళ్ళీ ఇంకోసారి చేద్దాం. ఓకే అర్థమైంది. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. వీడేంటప్ప కట్ చేస్తున్నాడు, మళ్ళీ ఒకసారి చేద్దాం. రంగం రణచదరంగం జర. అరే గల్లీ ఎక్కడున్నావు? గల్లీ పల్లి మళ్ళీ అంటే మొహం పగులుద్ది. కాల్ మీ విత్ ఫుల్ నేమ్ గల్లీ టిల్లు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మామా షార్ట్ కట్. షార్ట్ కట్ అయితే జీటీ గల్లీ టిల్లు. అయినా అలా పిలవాలంటే నా లవర్ అయి ఉండాలి, లేదా నా ఫ్యాన్స్ అయి ఉండాలి. అంతేగాని ఎవడు పడితే వాడు పిలిస్తే బట్టలిప్పు పడతావా? సినిమాని మేము కూడా చూస్తాంలే బాయ్. హఠాత్ పరిణామం. షట్ అప్ బ్లడీ. పాయింట్కి రా. ఎక్కడున్నావురా? ఎమ్మెల్యే ఇంట్లో. ఇక్కడ నుంచి సీఎం కలవడానికి వెళ్తున్నాం. అటు నుంచి బన్నీ సుకుమార్ బాబు పుష్ప సెట్స్కి వెళ్తున్నాం. అటు నుంచి కల్కి. ఆపరా బాబు, నీ పేరు గల్లిటిల్లు కాదు సొల్లిటిల్లు అని పెట్టుండాలి. నాకు అర్థం కాలేదు సార్. సొల్లిటిల్లు అని పెట్టుండాలి. నీతో సొల్లు నీతో సొల్లు మాట్లాడేంత టైం నాకు లేదు, కానీ అవతల ఒక మంచి వీడియో వస్తుంది. ఇత కుక్క మన ఫేవరెట్ కదా, నేను వెళ్తా. బాయ్ బాయ్. ప్రతి బొక్కగాడికి సమాధానం చెప్పాలి. తొక్క పిల్ల బచ్చగా. వీరి పేరు గల్లిటిల్లు సొల్లిటిల్లు కాదు, కుక్కల్టిల్లు అని పెట్టుండాలి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. हाय रे हाय जाम पंडुरोय, हाय रे हाय జాం పండురోయ్, కళ్ళ ముందు కదులుతోంది రోయ్. ముద్దుగా ఏ రూపురా ఏ రంగురా, ఏ రూపురా ఏ
అబ్బబ్బబ్బా, ఏ ఉన్నావే చూస్తుంటే మత్తిపోతుంది. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పేదాలు. హలో మిస్టర్ ఏం మాట్లాడుతున్నావు? ఓ ఓ ఓ, ఎందుకంత బీపీ తెచ్చుకుంటున్నావు? లేకుంటే మతిపోతుంది ముద్దొస్తున్నా అంటున్నా. అందులో తప్పేముంది? వాట్ ప్రాబ్లం? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగి ఇలాగే మాట్లాడతావా పబ్లిక్ లో? లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? నచ్చితే మాట్లాడతా, కదా మావా నచ్చితే మాట్లాడతా. ఏం చెప్పావురా? కామన్ సెన్స్ లేదా? చూడగానే అలా ఎలా అంటావు పరిచయం లేకుండా? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అరే, అన్నాన్ని పోగడానికి కామన్ సెన్స్ ఎందుకు, పరిచయం ఎందుకు? వై? ఓకే. అందంగా ఉంటే మాత్రం ఇలా డైరెక్ట్ గా అనేస్తారా? అరే, ఇండైరెక్ట్ గా తిడతాం కానీ పొగడానికి ఏముందండి? బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. పొగడం వరకు ఓకే గానీ ఇలా కళ్ళు ముక్కు పెదాలు కొంచెం కొంచెం ఏంటి బాబన్న ఇంకోసారి కొంచెం కొంచెం కుక్కకి ఇబ్బంది ఏంటండి? కుక్కకి ఇబ్బంది ఏంటండి? కుక్కక 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 ఆ, నేను ఇందాక నుంచి కుక్కనే చెప్తున్నా. చూడండి, దీని కళ్ళు, దీని ముక్కు, దీని పెదాలు ఎంత ముద్ద తేడాగా కనపడుతున్నావు. ఎంతసేపు వీడు పొగిడింది చూసింది కుక్కనా నన్ను కాదా? నన్ను అనుకొని తెగ ఫీల్ అయిపోయానే. తల్లి దీన్నే మాట్లాడుతున్నా. ఎంత బాగుందో దీని పెదాలు. నన్ను అనుకొని తెగ ఫీల్ అయిపోయానే. ఇందాక నుంచి పొగిడింది మిమ్మల్ని అనుకుంటున్నారా? మీకు అంత సీన్ లేదు. ఆ కుక్కని ఎప్పుడు పార్క్ తీసుకురా అంటే అందమైన కుక్కని పార్క్ పట్టుకొస్తే దాన్ని చూస్తారు కానీ మిమ్మల్ని ఎవరు చూస్తారండి? క్యూట్ గా కుక్కని చూస్తా అంటావా? దాని ముందు మీ అందం వేస్ట్. వెళ్ళండి. మగాడివిరా నీ అబ్బా దొంగ చచ్చినాడా? హలో, నేను వస్తానా? నాకు ఎప్పుడైనా కనిపించాలి. చచ్చావురా నువ్వు నా చేతిలో. నువ్వు పదవే ఇంకెప్పుడు పార్కి తీసుకురాను. హలో, దిస్ ఇస్ గల్లీ టిల్లు స్పీకింగ్.